లక్ష కొట్టు ఇందిరమ్మ ఇండ్లు పట్టు జోరుగా చేతి వాటం కాసుల రాయిళ్లుగా కాంగ్రెస్ నేతలు పేదోళ్ల దగ్గర లక్షల వసూలు డబ్బులు తీసుకున్న రాని పేర్లు ఆందోళనలో బాధితులు ఇల్లు ఇవ్వాలని అడిగితే తిడుతున్న లీడర్లు కర్రెమోహన్ దానా పైసలు ఇచ్చినావా అంటూ నోటికొచ్చినట్లు అంటున్నారని చెప్పేసి ఆవేదన. ఇక చూడండి, ఇక లక్ష కొట్టాలి, పైసలు తీసుకోవాలి, తీసుకున్న వాళ్ళు కూడా పేర్లు రావట్లేదట. హస్తం నేతలు ఇగో ఈ రకంగా చేతి వాటం చూపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. పేదోడికి అందాల్సిన పథకాలు పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి 5 లక్షలు వస్తాయని ఆశ చూపించి ఒక్కొక్కరి దగ్గర దాదాపు 1 లక్ష వసూలు చేసినట్టు తెలుస్తోంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ లీడర్లకు డబ్బులు ఇచ్చినా ఇల్లు రాకపోవడంతో ఇప్పుడు బాధితులు రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్నారు. ఇల్లు ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వని మహిళలను దూషిస్తున్న సంఘటనలు కూడా వెలుగులోకి చూస్తా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం చాటున భారీ స్కామ్ జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. పథకం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే ఒక్కో అవినీతి బయటపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో రాష్ట్రంలోని నిరుపేదల ఇండ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. దీనికోసం అర్హుల నుంచి దరఖాస్తులు సైతం తీసుకుంది. దరఖాస్తులు ఎక్కడెవడు అక్కడ పిండుడే. ఈ 1 లక్ష రూపాయలు వేస్తుంది కదా ప్రభుత్వం, అంతా వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు వేసిన తర్వాత ఆడ ఫోటోలు తీసే అధికారులు, దాన్ని ఆన్లైన్ చేసే అధికారులు మళ్ళీ మాకేం లేదని అడుగుతురట. భద్రాచలంలో మాకేం లేదని అడుగుతురట. మళ్ళీ వచ్చిన 1 లక్షల ఈయన కొద్దిగా, అంటే బిల్లు వచ్చిన ప్రతిసారి ఈయన కొద్దిగా ఇయ్యాలి. మనం అసలుకే గాతాలు తీసుకొని ఆ రాడ్లు తెచ్చుకొని అప్పు తెచ్చుకొని బేస్మెంట్ లెవెల్ చేస్తేనే కదా ఈ 1 లక్ష ఇచ్చేది. ఆడ అప్పుకు వడ్డీ కట్టాలి, అప్పు కట్టాలి, ఈడ ఆన్లైన్ చేసడానికి పైసలు ఇవ్వాలి, ఇప్పించినటువంటి నాయకుడికి పైసలు ఇవ్వాలి, ఇంతమందిని దాటుకొని రావాలి ఆ ఇల్లు కట్టాలంటే. అంటే మొత్తం వచ్చినటువంటి 5 లక్షల రూపాయలల్లో 1 లక్ష రూపాయలు వీళ్ళకే ఇవ్వాలి, నాయకులకి ఆఫీసర్లకి. గంతే ఉన్నది కథ. 1 లక్ష పోతుంది. 1 లక్ష పోతే మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం కదా, అప్పు తెచ్చుకున్న కాడ వడ్డీ కట్టాలి, గా వడ్డీకి పైసలు పోతాయి. మళ్ళీ ఇప్పుడు బేస్మెంట్ బిల్ అయిపోతే మళ్ళీ సన్సైడ్ వరకు కట్టాలంటే మళ్ళీ పైసలు తీసుకురావాలి. ఇదే కథ. అయినా కానీ కాంగ్రెస్ వాళ్ళు పైసలు తీసుకున్నారు కానీ పేర్లు రాలేదట. మళ్ళీ ఇదొకటి ఉన్నది. ఇలా వస్తేనే ఇన్ని బాధలు ఉన్నాయి, పైసలు తీసుకొని రాకపోతే ఇంకా ఎవరు చెప్తారు సమాధానం? ఇంత దారుణమా? అర్హుల పేర్లు లేవు, జాబితాలలో అర్హుల పేర్లు లేవని చెప్పేసి ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో నియోజకవర్గాల నుంచి, ఎన్నో గ్రామాల నుంచి రోజు సోషల్ మీడియాలో కనపడతా ఉన్నది. ఇందిరమ్మ ఇళ్ల కథ ఇట్లా చేసిరిగా. అయితే నిజమైన అర్హులకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పైసలు ఇస్తేనే అందుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే 1 లక్ష ఇస్తేనే మంజూరు చేయిస్తామని గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు లేక కొంతమంది డ్రాప్ అయితే మరికొంతమంది అప్పు సప్పు చేసి డబ్బులు ముట్ట చెప్పిన సంఘటనలు రాష్ట్రంలో అనేక చోటు చేసుకున్నాయి. ఇంకా దళిత బంధుకి మొత్తం పైసలు తీసుకుంటా ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పైసలు తీసుకుంటా ఉన్నారు అని చెప్పినాం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. దళిత బంధుకి మండల అధ్యక్షుడు వసూలు చేసిండు, ఎంపీపీ వసూలు చేసిండు, జెడ్పీటీసీ వసూలు చేసిండు, ఎమ్మెల్యే వసూలు చేసిండు. ఇట్లా దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు దళిత బంధు కోసం డబ్బులు వసూలు చేసిండు. దాదాపుగా 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు. అందుకే వాళ్ళు ఓడిపోయారు అని చెప్పి అనుకున్నాం. వాస్తవమే అనుకుందాం. మరి ఏడేం జరిగింది? మరి ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? మీరేం శుద్ధ పూసలు అని చెప్తారు. ఇవాళ వచ్చిన తర్వాత ఏమైపోయా? ఇదేనా మీ శుద్ధ పూస్తనం? డ్రాప్ అయితే మరికొంత అప్పు చేసి ఇస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు డబ్బులు తీసుకున్నా కూడా ఇవ్వలేదని బాధితులు ఇప్పుడు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని పలువురు ఆందోళనకు దిగారు. 1 లక్ష రూపాయలు వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని, అనర్హులకు ఇచ్చారంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పంచాయతీ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అర్హుల పేరు తొలగించి తనకిష్టం వచ్చిన వార్డులు పెట్టారని చెప్పేసి తెలిపిరట. కింద గ్రామంలో మన గల్లీలో తిరిగేటటువంటి లీడర్తో మొదలు పెడితే సెకండ్ ప్లేస్ పంచాయతీ సెక్రటరీ, తర్వాత ఇందిరమ్మ కమిటీలో ఉన్న మెంబర్లందరూ, తర్వాత ఎంపీడీఓ, ఆ తర్వాత మండలంలో ఉన్నటువంటి నాయకులు, ఆ తర్వాత నియోజకవర్గం క్యాంప్ ఆఫీస్ దగ్గర చేసినటువంటి ఇక పిఏలు, ఈయన
ఇక వీళ్ళందరినీ దాటుకొని వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్ అయిందంటే ఫోటో తీసేటైనా దాన్ని ఆన్లైన్ చేసేటైనా ఆ బిల్లు వచ్చిన తర్వాత ఒక ఒత్తడు ఒక ఆయన ఎన్నై ఇందులో ఏం లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి యాప్ కొడితే అక్కడికి సీదా పడిపోతాయి అని చెప్పారు. ఇక మధ్యలో ఇన్ని జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఆ కాంటాయపాలెంలో ఇల్లు అడిగిన ఓ మహిళ పట్ల కాంగ్రెస్ నేత తిట్ల పురాణం అందుకుండట. కర్రెమోహన్ దానా నువ్వేమన్నా పైసలు ఇచ్చినావా, నీకు ఇందిరమ్మ ఇల్లు లేదు ఏం లేదు అంటూ ఆ ఊరి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకన్న తనను తిట్టాడంటూ ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. పేద కుటుంబం అని ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరితే తిట్టి పంపించారని చెప్పుకొచ్చింది. తనకు గుడిసె మాత్రమే ఉందని, నిజమైన వాళ్ళకు ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని బాధితులు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఒక్క దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక గ్రామాలలో అనర్హుల పేర్లే ఉండే జాబితాలో అర్హులం మాకు లేవు. ఇదిగో చిన్న షెడ్ వేసుకుంటున్నాం, ఇగో చిన్న గుడిసె మాతున్నది, ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, అసలుకే చెట్ల కింద ఉన్నాం, వర్షాకాలం రాబోతా ఉందని చెప్పేసి ఎంతమంది తెలుసా